అంటే భక్తి జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో యోబు గారు ఉన్నారు. ఆత్మీయ జీవితంలో ఒక గొప్ప వ్యక్తిగా యోబు గారు మనకి కనిపిస్తున్నారు. కేవలం ఆత్మీయ జీవితంలో మాత్రమే కాదులే కానీ లోక సంబంధమైనటువంటి స్థితి అనగా ఆర్థిక స్థితిలో కూడా ఎలా ఉన్నారంటే చాలా సంపన్నుడుగా ఉన్నాడు. అంటే లోకపరంగా ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే యోబు గారి భార్య మంచి భర్తను పొందుకుంది కదండి, అవునా? ఆత్మీయతలో ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, ఆర్థిక స్థితిలో కూడా ఒక గొప్ప స్థాయిలో ఉన్నాడు. ఒక స్త్రీకి ఇంతకంటే భాగ్యం ఇంకేముంటుంది చెప్పండి, అవునా? ఒకవేళ శరీర సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులు ఉన్న భర్త సరిగా చూసుకుంటాడో లేదో నాకు తెలియదులే కానీ దేవుని కోసం బ్రతికే భర్త మాత్రం భార్యని ఎలా చూసుకుంటాడు? చాలా బాగా చూసుకుంటాడు, బాగా ప్రేమిస్తాడు. ఎందుకో తెలుసా? లేఖనాల్లో ఒక మాట ఉంది, ఏమని ఉందంటే నిన్ను వలే నీ భార్యని కూడా నువ్వు ప్రేమించాలి. నీ భార్యను ప్రేమించాలన్న మాటకి కట్టుబడి లోబడి భార్యని చాలా ప్రేమగా చూసుకుంటాడు.